హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మనం క్యాలెండర్ క్లాస్ కంటిన్యూ చేద్దాము. సో మీరు ఇంతవరకు ఫస్ట్ వీడియోస్ అన్నీ చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చూసి ఈ వీడియోని చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఇయర్లో డే ఇచ్చేస్తే ఇంకొక ఇయర్లో డేని ఫైండ్ అవుట్ చేసే మోడల్కి అయితే వచ్చేసాము. సో దీనిలోనే చాలా టైప్స్ ఉంటాయి. ఏంటంటే సేమ్ డేని ఫైండ్ అవుట్ చేయమనటం, సేమ్ డేని డిఫరెంట్ ఇయర్స్లో ఎలా వస్తుంది అంటే బిఫోర్ ఇయర్ అయితే ఎలా వస్తుంది, ఆఫ్టర్ ఇయర్ అయితే ఎలా వస్తుంది, బిఫోర్ 2 years అయితే ఎలా వస్తుంది, ఆఫ్టర్ 2 years అయితే ఎలా వస్తుందని చెప్పేసి అదొక మోడల్. ఇక్కడ మళ్ళీ సేమ్ డేని మరి దగ్గరగా కాకుండా ఇప్పుడు 2-3 years గ్యాప్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ December 5th ఇక్కడ నన్ను 1897 అడిగారు కదా, ఇలా కాకుండా ఆల్మోస్ట్ 2000 ఇయర్లో, అంటే అంత డిస్టెన్స్లో స్మాల్, అంటే మధ్యలో గ్యాప్ 2 years అయినా ఇవ్వచ్చు, లేదంటే 2000 years అయినా ఇవ్వచ్చు. 2 years ఒక విధంగా చేయాలి, 2000 years గ్యాప్ ఉంటే ఇంకో విధంగా చేయాలి. అలానే అంటే సేమ్ డేలోనే దగ్గరగా ఉన్న ఇయర్స్ ఒక విధంగా చేయాలి, దూరంగా ఉన్న ఇయర్స్ మధ్య డే ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అలానే డిఫరెంట్ డేట్స్ ఇచ్చారనుకోండి, డిఫరెంట్ డేట్స్ దగ్గరగా ఇయర్స్ ఇస్తే ఒక విధంగా చేస్తాం. మళ్ళీ డిఫరెంట్ డేట్స్ మధ్యలో ఒక 100 years 200 years గ్యాప్ ఉంటే ఇంకో విధంగా చేస్తాము. అలా మనకి 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో 4 టైప్స్ని నిదానంగా 1 by 1 చూసామంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఏంటి, సేమ్ డే దగ్గరగా ఉన్నాయి ఇయర్స్, అంటే నెక్స్ట్ ఇయరే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి 1896 మనకి ఇచ్చారు December 5th. ఏమన్నా డే మారిందా? లేదు, సేమ్ డే. 1897 సేమ్ డే December 5th. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 1 year ఉంటుంది, ఎగ్జాక్ట్గా 1 year. అయితే ఇప్పుడు చూడండి 1896 అనేది లీప్ ఇయర్, 1897 అనేది నాన్ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. ఎలా తెలుసుకున్నారంటే 4తో డివైడ్ చేయాలి అంతే. 4తో ఈ లాస్ట్ డిజిట్ డివైడ్ అయితే అది లీప్ ఇయర్, డివైడ్ కాకపోతే నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని +2 days యాడ్ చేస్తారేమో, అలా యాడ్ చేయకూడదు. ఇక్కడ మనకి లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ అనేది వస్తేనే 2 days యాడ్ చేస్తాం. ఫిబ్రవరి మంత్లో కూడా ఫిబ్రవరి 29th అనే డేట్ యాడ్ అయితేనే 2 days యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది, 1896లో డిసెంబర్. సో ఈ ఫిబ్రవరి ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? లేదు. 1896 December 5th నుంచి 1897 December 5th వరకు, అంటే ఓన్లీ 1 dayనే యాడ్ చేస్తాం, ఓన్లీ 1 dayనే. అర్థమైందా? ఎందుకు ఇక్కడ మనకి లీప్ ఇయర్ వచ్చింది, బట్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29th అనే డే ఇక్కడ ఏమైనా యాడ్ అయిందా? లేదు, యాడ్ కాలేదు. కాబట్టి యాజ్ యూజువల్గా ఈ 1896 December 5th నుండి 1897 December 5th మధ్యలో 365 days ఉంటాయి. సో 365 daysకి ఆడ్ డేస్ ఎన్ని? 1. సో మనకి ఇచ్చిన డేకి ఆ 1 odd డేని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎందుకంటే 1896 అనేది బిఫోర్ ఇయర్, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ ఇయర్లో కాబట్టి. సో సాటర్డే +1 = సండే. అర్థమైందా? సో ఇది లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని చెప్పేసి 2 odd days 1 odd day అలా యాడ్ చేయరు. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి 29th అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయితేనే మనం చూసే డేస్ మధ్య, అప్పుడు మాత్రమే 2 days యాడ్ చేస్తాం. లేకపోతే యాజ్ యూజువల్గా 365 days ఉంటాయి, 365 daysకి 1 odd డేనే. సో సాటర్డేకి 1 యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ ఇయర్ కాబట్టి. మనకి ఇచ్చిన డే కంటే ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ అయితే యాడ్ చేయాలి. సండే ఈజ్ ద ఆన్సర్. ఇక అంతే, మీరు గుడ్డిగా లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని ఫాలో అవ్వద్దు. ఫిబ్రవరి మంత్ వచ్చిందా లేదా? క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ చాలా చూద్దాం. ఓకే, February 12th 1896 వెడ్నెస్డే అయితే February 12th 1897 ఏ డే అవుతుందో చెప్పాలి. ఇప్పుడు మనం అప్లై చేసే ప్రొసీజర్ సేమ్ డేట్స్ అయితేనే అప్లై చేయాలి, డిఫరెంట్ డేట్స్ అయితే మళ్ళీ ఇలా చూడకూడదు అనమాట. సో ఇప్పుడు మనకి 1896లో తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1897. అయితే ఇక్కడ తెలిసింది ఏంటి? Feb 12th
ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా Feb 12th ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఈ Feb 12th నుండి Feb 12 మధ్య చూసేటప్పుడు 1896లో February 29 అనే డేట్ యాడ్ అవుతుందా లేదా? February 12 నుంచి ఇక్కడ చూసేటప్పుడు February 12 నుంచి రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా, సో అప్పుడు దాంట్లో February 29 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 29 డేస్ ఉంటాయి. మనము చూసే డేస్ మధ్యలో అంటే February 12th నుంచి February 12th మధ్యలో చూసేటప్పుడు దీంట్లో February 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు 2 odd days అనమాట. ఫిబ్రవరి మంత్ యాడ్ అయిందని కాదు, ఫిబ్రవరి మంత్లో 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి +2 అనమాట. అదే ఇక్కడ మార్చి 12th అని అడిగారు అనుకోండి, మార్చి 12 నుంచి మార్చ్ అనుకోండి, +1 యాడ్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి మంత్ లేదు, ఫిబ్రవరి మంత్లో 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి +2. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డే వెడ్నెస్డే +2, సో ఏమవుతుంది ఫ్రైడే. అదేంటి మేడం, ఇందాక కూడా లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఓన్లీ 1 odd day యాడ్ చేశారు, ఇక్కడేమో 2 odd days యాడ్ చేశారు అని అనుకుంటారేమో. ఇందాక ఫిబ్రవరి మంత్ అనేది టచ్ అవ్వలేదు, చూసే అంటే మనకి ఇచ్చిన డే నుంచి ఫైండ్ అవుట్ చేయమన్న డే ఆ డే మధ్య. బట్ ఇక్కడ February 12th నుంచి February 12th చూసేటప్పుడు ఇది లీప్ ఇయర్, లీప్ ఇయర్లో February 12 తర్వాత February 29 టచ్ అవుతుంది చూసుకుంటూ వెళ్తుంటాయి. సో 29 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయితే ఇంకొక odd day ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 odd days అవుతాయి అనమాట. వెడ్నెస్డే +2 ఫ్రైడే. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. July 8th 2001 సండే అయితే July 8th 2000 ఏ డే అవుతుందో చూడాలి. ఇక్కడ కూడా ఏంటి సేమ్ డేట్స్. అయితే మనకిచ్చింది ఆఫ్టర్, ఫైండ్ అవుట్ చేయాల్సింది బిఫోర్. సో ఇక్కడ ఇచ్చారు ఏంటిది డే, జూలై 8th, ఇది వచ్చేసి కూడా July 8th. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసేటప్పుడు చూడండి, ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 1 year గ్యాప్ ఉండి నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అనుకోండి, ఇక హ్యాపీగా +1 యాడ్ చేయొచ్చు. ఇక ప్రతిసారి అంతే, తీసేయటమైన బ్యాక్ రావటమైన -1, ఫార్వర్డ్ వెళ్తుంటే +1, బ్యాక్వర్డ్ వస్తుంటే -1, ఇక అంతే. నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ చూస్తుంటే, లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ చూస్తుంటేనే ఫిబ్రవరి మంత్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను వెనక్కి వస్తున్నాను, ఈ జూలై నుంచి మళ్ళీ ఇక్కడ లీప్ ఇయర్లో జూలై వరకే వస్తున్నాను. అంటే లీప్ ఇయర్లో ఇక మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందా లేదు, అంటే ఓన్లీ ఒక డే వెనక్కి వచ్చే సరిపోతుంది అనమాట. సో సండే -1 సాటర్డే, సండేలో నుంచి ఒక డే తీసేస్తే ఏంటి సాటర్డే. ఎందుకు తీసేస్తున్నాం, వెనక్కి వచ్చేసాం. మనకి ఇచ్చింది 2001లో, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2000, అందుకని వెనక్కి వచ్చేస్తే సాటర్డే. అది ఎందుకు 1 తీసేసాం, ఎందుకంటే ఇక్కడ 2001లో జూలై నుంచి వెనక్కి వచ్చేసి జనవరి వరకు వచ్చేసి 2000లో వెనక నుంచి అంటే డిసెంబర్ అలా ఉంటుంది కదా, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సో జూలై వరకే వస్తాము. ఇక మనకి లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ అనేది ఈ మధ్యలో రాదు కాబట్టి మనము ఓన్లీ ఒక డే మాత్రమే వెనక్కి వస్తాం. ఫిబ్రవరి మంత్లో 29 అనే డే యాడ్ అయితేనే మనకి ఇక్కడ 2 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి చాలా ఈజీ, చాలా ఈజీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తే. January 20th 2001 సాటర్డే అయితే January 20th 2000 ఏ డే అవుతుంది? సో ఇక్కడ కూడా ఏంటి సేమ్ డే, 2001లో ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2000, అంటే బ్యాకే వచ్చేసేయాలి, ఓకేనా? అంటే వచ్చిన ఆ డేస్ని తీసేయాలి సాటర్డేలో నుంచి. అయితే ఇక్కడ ఏంటి January 20th ఇచ్చారు, ఇక్కడ కూడా January 20th డేనే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 2001 నుంచి వెనక్కి రావాలి. జనవరి మంత్ అయిపోయింది, ఇంకా అయిపోయింది 2001, ఇంకా మిగిలిన డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సో అప్ టు జనవరి వరకు దేంట్లో ఉంటాయి, లీప్ ఇయర్లోనే ఉంటాయి. ఇది లీప్ ఇయర్, ఇది వచ్చేసి నాన్ లీప్ ఇయర్, ఓకే? సో ఇప్పుడు దీంట్లో February 29 అనేది ఇలా వెనక్కి వచ్చేటప్పుడు ఈ January 20 నుంచి ఇక్కడ January 20కి చూసేటప్పుడు February 29 అనేది వస్తుంది. సో వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 డేస్ని తీసేయాలి. ఎక్స్ట్రాగా ఒక డే ఉంది కాబట్టి 2 డేస్ని తీసేసామన్నమాట. సో సాటర్డేలో నుంచి 2 డేస్ తీసేస్తే
థర్స్డే. అర్థమైంది. ఇక్కడ 2 days ఎందుకు తీసేసాము, ఇంతకు ముందు అయితే ఫిబ్రవరి మంత్ టచ్ అవ్వలేదు వెనక్కి వచ్చినప్పుడు, బట్ ఇక్కడ జనవరి మంత్ దాకా రావాలి అంటే మధ్యలో ఫిబ్రవరి మంత్ వస్తుంది, బ్యాక్ వచ్చేస్తున్నాను చూసారా. ఇక్కడ జనవరి మంత్ అయిపోయిన తర్వాత ఈ 2000లో డిసెంబర్, నవంబర్, అక్టోబర్ అలా అన్నీ చూసుకుని జనవరికి రావాలంటే మధ్యలో ఫిబ్రవరి కూడా ఉంటుంది. అప్పుడు ఫిబ్రవరిలో 29 అనే డే యాడ్ అయి ఉంటుంది. యాడ్ అయినప్పుడు ఇంకొక డే ఎక్స్ట్రాగా తీసేయాలి. మామూలుగా అయితే ఒక ఇయర్కి మధ్య 365 డేసే, బట్ లీప్ ఇయర్ అనేది వచ్చి ఫిబ్రవరి 29 అనే డే ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి 2 days తీసేసామన్నమాట. వెనక్కి వచ్చాం కాబట్టి తీసేసాం, ముందుకెళ్ళుంటే యాడ్ చేసేవాళ్ళం. సో ఇదనమాట. సేమ్ ఇయర్ ఇస్తే మనకి లీప్ ఇయర్ ఇచ్చినా నాన్ లీప్ ఇయర్ ఇచ్చినా, 2 నాన్ లీప్ ఇయర్స్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. బ్యాక్వర్డ్ అయితే తీసేస్తాం, ఫార్వర్డ్ అయితే యాడ్ చేస్తాం, ఓన్లీ 1 day. బట్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అప్పుడు మాత్రం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఫిబ్రవరి మంత్ టచ్ అవుతుందా లేదా. మనల్ని అడిగిన డే నుంచి ఫైండ్ అవుట్ చేయమన్న డేకి మధ్యలో ఫిబ్రవరి మంత్ టచ్ అవ్వకపోతే మనం ఇంకా హ్యాపీగా +1 యాడ్ చేయొచ్చు, లేదంటే -1 చేయొచ్చు. ఫిబ్రవరి మంత్ టచ్ అవుతుంటే మాత్రం 2 days తీసేయాలి, లేదంటే 2 days యాడ్ చేయాలి. ఫార్వర్డ్ అయితే యాడ్ చేస్తాం, బ్యాక్వర్డ్ అయితే తీసేస్తాం. అదనమాట. క్లియర్. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ ప్రాబ్లం. January 8, 2000 సాటర్డే అయితే January 8, 2005 ఏ డే అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 5 years. ఇంతకుముందు అయితే జస్ట్ బిఫోర్ 1 year డే అయినా ఫైండ్ అవుట్ చేయమన్నారు, లేదంటే ఆఫ్టర్ 1 year. ఇవన్నీ సేమ్ డే మీద, అంటే ఒక ఇయర్లో డేట్ ఇచ్చేసి ఇంకొక ఇయర్లో సేమ్ డేట్ యొక్క డేని ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే ఫస్ట్ అయితే జస్ట్ 1 year గ్యాప్లో ఫైండ్ అవుట్ చేసాం, అంటే బిఫోర్ 1 year ఆర్ ఆఫ్టర్ 1 year. ఇప్పుడు ఏంటి 5 years ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. జస్ట్ 5 years గ్యాప్ అయితే, అంటే సేమ్ డేట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చింది 2000, 2001, 2002, 2003, 2004, 2005. ఓకే. సో 2000 ఇచ్చారు, 2005లో ఉన్న సేమ్ డేట్ యొక్క డేని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ డేట్, ఇవన్నీ సేమ్ డేట్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ డేట్స్ అయితే వేరే విధంగా చేయాలి. January 8, 2000 నుంచి January 8, 2001కి 1 year, ఇక్కడికి ఇంకొక 1 year, ఇక్కడికి 1 year, ఇక్కడికి 1 year, ఇక్కడికి 1 year. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఉన్న ఈ 8 daysని యాడ్ చేసామనుకోండి సాటర్డేకి, ఫైనల్గా మన డే వస్తుంది. అయితే 2000లో ఎక్కడ స్టార్ట్ అయింది, January 2000 అనేది లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ వచ్చిన దగ్గర మాత్రమే మనకు తలనొప్పి, January 8. సో ఇప్పుడు January 8 నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్ టు డిసెంబర్ కంప్లీట్ అయిపోయి 2001లో జనవరి వరకు 1 year. అంటే ఇక్కడ మనకి ఏమైంది, February 29th అనే డే యాడ్ అయ్యింది, అందుకని +2. 2000 నుంచి 2001, ఎందుకంటే ఇక్కడ జనవరి మంత్ ఉంది, జనవరి నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేస్తుంది ఇటు ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు. ఇంక ఇవన్నీ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ చూడాలి, ఇక్కడ లీప్ ఇయర్ ఉంది, నాన్ లీప్ ఇయర్ టు ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఇచ్చినప్పుడే కొంచెం మనం థింక్ చేయాలి ఫిబ్రవరి మంత్ ఉందా లేదా అని. ఇప్పుడు 2003 నుంచి 2004 జనవరికి వెళ్ళేటప్పుడు 2004లో జనవరి వరకు ఇక్కడ వెళ్తుంది. సో అక్కడ ఫిబ్రవరి మంత్ ఏమైనా వచ్చిందా, ఇక్కడ వరకు రాలేదు. 2003 January 8 నుంచి 2004 జనవరి మధ్యలో ఫిబ్రవరి మంత్ లీప్ ఇయర్లో రాలేదు కాబట్టి 1 odd డేనే యాడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసేటప్పుడు చూడండి, 2004 January 8 నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, 2004లోనే కదా ఫిబ్రవరి వస్తుంది. సో ఇక్కడ 2 odd days యాడ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ లీప్ ఇయర్లో February 29 అనే డే ఎక్స్ట్రా యాడ్ అయ్యేసరికి +2 అయిందనమాట. సో అర్థమవుతుందా ఎక్కడ ఎందుకు +2 తీసుకుంటున్నాము. లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ అయితే +2 తీసుకోము. మనం తీసుకునే డేస్ ఇప్పుడు January 8 నుంచి January 8 తీసుకునేటప్పుడు లీప్ ఇయర్లో February 29th అనే డే యాడ్ అయితే ఎక్స్ట్రా ఆడ్ డే వస్తుంది. ఇక్కడ యాడ్ అయింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా January 8 నెక్స్ట్ ఫిబ్రవరి అనేది ఈ రెండింటి మధ్యలో వస్తుంది. 2004 January 8 నుంచి 2005 January 8 మధ్య చూసేటప్పుడు, సో 2004 January 8 నెక్స్ట్ ఫిబ్రవరి 8 కూడా వస్తుంది కదా. సో అప్పుడు ఫిబ్రవరి మంత్లో 29 అనే డే యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, అందుకనే 2 odd days. సో ఇప్పుడు ఈ డేస్ అన్నీ ఎన్ని, 2, 3, 4, 5, 6, 7 odd days. ఏంటి 7 odd days. 7 odd days అంటే ఏంటి, 7/7 0 odd days. ఇక సేమ్ డే అవుతుంది. January 8, 2000 సాటర్డే అయితే January 8, 2005 కూడా సాటర్డేనే.
సో ఆడ్ డేస్ 0 వచ్చాయి, సాటర్డేకి 0 ఆడ్ డేస్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా అసలు ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? లేదు. ఆన్సర్ ఏంటి? సాటర్డే. ఎందుకంటే మధ్యలో ఉన్న ఆడ్ డేస్ అన్నీ 0 అయిపోయాయి. 7 మల్టిపుల్ అయితే 0 అయిపోతుంది. చూసారా ఎంత ఈజీనో? ఏం లేదు, జస్ట్ ఎన్ని ఇయర్స్ అడిగినా. అయితే ఇప్పుడు 100 ఇయర్స్ని అడిగితే మనం కొంచెం ఇంత ఫాస్ట్గా చెప్పలేమన్నమాట. జస్ట్ ఇక్కడ 3-4 ఇయర్స్ వరకు అయితే ఇలా అప్లై చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఇయర్స్ అడిగితే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ 1 by 1. అర్థమైంది కదా? ఇక్కడ మాత్రమే +2 తీసుకున్నాను. ఎందుకు? అది అర్థమైతే సరిపోతుంది. ఇక్కడ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29th అనే డే యాడ్ అయింది. ఇక్కడ ఫిబ్రవరి మంత్లో 29th అనే డే యాడ్ అయింది. ఇక మిగతా ఎక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ చూసేటప్పుడు అస్సలు ఏం ఆలోచించకుండా +1 యాడ్ చేసుకోవచ్చు. లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ చూసేటప్పుడు ఫిబ్రవరి మంత్ వచ్చిందా, ఎక్కడ వచ్చింది, అక్కడ వస్తే +2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. March 5th 2000 సండే అయితే March 5th 2005 ఏ డే అవుతుంది? సేమ్ మోడల్, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? జస్ట్ సేమ్ ఇయర్సే, సేమ్ డేట్సే. అయితే చూద్దాం. మంత్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు 2000 ఇయర్లో డే ఇచ్చేశారు. మనకి ఏ ఇయర్లో కావాలి? 2005, 2001, 2002, 2003, 2004, 2005. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 year, 2 years, 3 years, 4 years, 5 years ఉంది. ఎన్ని ఇయర్స్? 5 years ఉంది. సో సేమ్ డే అయ్యేసరికి ఇంత ఈజీగా చేస్తున్నాం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ 5 years ఉంది. ఇప్పుడు 2000లో మనకి ఏ డే నుంచి? March 5th. సో 2000 అనేది లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఒక లీప్ ఇయర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు March 5thలో లీప్ ఇయర్లో March 5th నుంచి 2001 నాన్ లీప్ ఇయర్లో March 5th వరకు. అంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ ఏమన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అవుతుందా? లేదు. ఎందుకంటే మార్చ్ తర్వాత నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఫిబ్రవరి మంత్ ఇక్కడ వస్తుంది. నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వచ్చినా కాకపోయినా మనకి డే అనేది యాడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక అవసరం లేదు. సో లీప్ ఇయర్లో ఏమైనా ఫిబ్రవరి మంత్ టచ్ అవుతుందా 2000 అండ్ 2001 మధ్య? లేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, ఇక ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్. ఇక్కడ చూడండి March 5th to 2004 March 5th అంటే ఇక్కడ ఏమవుతుంది? లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య +2 ఆర్ డేస్. ఇంక ఇక్కడ మళ్ళీ +1. ఎందుకంటే నెక్స్ట్ ఇక మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్, మే, ఇక్కడ ఫిబ్రవరి మంత్ రాదు. ఈ రెండింటి మధ్యలో 2004 March 5th నుంచి 2005 March 5th మధ్యలో ఓన్లీ 1 ఆర్ డేనే. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి మంత్ రాదు. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29th అనే డే యాడ్ అయితేనే 2 ఆర్ డేస్ వస్తాయి. సో ఇప్పుడు లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వచ్చింది కాబట్టి ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి రెండింటి మధ్యలో. ఎందుకంటే ఇక్కడ March 5th నుంచి ఇక్కడ March 5th వరకు అంటే 2004లో జనవరి, ఫిబ్రవరి, March 5th వరకు ఉంటుంది. ఆ ఫిబ్రవరి మంత్ లీప్ ఇయర్లో వచ్చింది. అందుకని 2 ఆర్ డేస్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 1 1 3 4 4 2 6. సండే +6 ప్లస్ చేయాలి. ఎందుకు? మనకి ఇచ్చింది 2000 ఇయర్లోది, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది 2005లోది ఆఫ్టర్. కాబట్టి వచ్చిన ఆర్ డేస్ని యాడ్ చేయాలి. సండే +6, 0 +6, 6 అంటే సాటర్డే. వెరీ ఈజీ కదా? ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. March 5th 2000 సండే అయితే March 5th 2005 ఏ డే అవుతుందంటే సాటర్డే. నెక్స్ట్ చూద్దాం. 1996 ఫిబ్రవరి 12th మండే అయితే 1990 ఫిబ్రవరి 12th ఏ డేను ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సేమ్ డేనే, బట్ ఏంటి ఈసారి ఆఫ్టర్ డే ఇచ్చారు, బిఫోర్ డే ఫైండ్ అవుట్ చేయాలి. మధ్యలో ఉన్న ఆర్ డేస్ని ఈ ఇచ్చిన డేకి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న డే వస్తుంది. అయితే 1990 నుంచి 1996, 1990, 1991, 1992, 1993, 1994, 1995, 1996. ఇంత వేసుకోవాలనుకోవద్దు. నేను తర్వాత ఇంకా సింపుల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఆ తర్వాత సింపుల్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సరే ఇంతవరకు. మరి ఇవి 10 years 20 years వస్తే ఇలా అప్లై చేయకూడదు. ఓన్లీ 3-4 years అయితే అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఆ 3-4 years కూడా అప్లై చేయకుండా ఒక సింపుల్ మెథడ్ని నేను నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేసిన తర్వాత మీకు చూపిస్తాను, సేమ్ డే అయితే. ఓకే, సరే ఇప్పుడు చూడండి. 1990 నుంచి ఇప్పుడు ఏంటి వెనక్కి రావాలి. ఫిబ్రవరి 12th అనమాట ఇక్కడ మనకి తెలిసింది. ఫిబ్రవరి 12th తెలుసు. సో ఏం చేయాలి? వెనక్కి రావాలి. వెనక్కి వచ్చేసి అన్నిటినీ తీసేయాలి. సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి 12 నుంచి లీప్ ఇయర్. 1996 ఏంటి? లీప్ ఇయర్.
మీకు ఏది లీప్ ఇయరో ఏది నాన్ లీప్ ఇయరో తెలుసుకోవడం తెలుసు కదా. 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే లీప్ ఇయర్, ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే నాన్ లీప్ ఇయర్. సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి 12 నుంచి 1990 ఇక్కడ వెనక్కి వచ్చేస్తున్నాం. అంటే ఇక్కడ నాకు లీప్ ఇయర్ అయినా సరే ఫిబ్రవరి 29 అనే డే ఉందా, మనం వెనక్కి వస్తున్నాం కాబట్టి లేదు. సో ఓన్లీ 1 odd డేనే ఉందన్నమాట ఈ రెండింటి మధ్యలో. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ అయినా ఫిబ్రవరి మంత్ ఉన్నా సరే మనం ఫిబ్రవరి 29 వరకు వెళ్ళట్లేదు, వెనక్కి వచ్చేసాం. ఫిబ్రవరి 12 నుంచి వెనక్కి వచ్చేసాం, ఆ ఎక్స్ట్రా డే యాడ్ అవ్వలేదు. అంటే ఓన్లీ 1 odd డేనే ఈ రెండింటి మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇంక ఇది నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇది నాన్ లీప్ ఇయర్ ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. 1 odd డే, నాన్ లీప్ ఇయర్ 1 odd డే. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మనం ఎక్కడ వరకు వస్తాము, ఫిబ్రవరి 12 వరకు వెనక్కి వస్తాము. అంటే ఫిబ్రవరి 29 దాటి వచ్చేసాము, అంటే ఇక్కడ 2 days యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఫిబ్రవరి 12 నుంచి ఈ 1992లో ఫిబ్రవరి 12కి రావాలి అంటే ఫిబ్రవరి 29 దాటుకొని ఇంకా వచ్చేసారు. అంటే ఒక డేని ఎక్స్ట్రా డేని తీసేయాలి మనం 2. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. ఇక్కడ ఫిబ్రవరి 12 నుంచి వెనక్కి వచ్చేస్తున్నాం, అంటే ఇంక ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా దాని లోపలిది. అంటే ఫిబ్రవరి 12 లోపల ఏమన్నా ఆ ఎక్స్ట్రా డే ఉందా, లేదు, ఓన్లీ 1. ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ 1. సో ఇక్కడ 2 days ఎందుకు వేసాం అర్థమైందా. సో 1993లో ఫిబ్రవరి 12 నుంచి ఇక్కడ ఫిబ్రవరి 12 వెనక్కి వచ్చేస్తున్నాం. వెనక్కి వస్తున్నప్పుడు ఇక్కడ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 12కి రావాలి అంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29, నెక్స్ట్ 28, నెక్స్ట్ అవన్నీ దాటుకుంటేనే 12 వరకు వస్తామన్నమాట. అందుకని ఇక్కడ 2. ఓకే, సో ఇప్పుడు ఈ ఆడ్ డేస్ అన్నిటిని ఏం చేయాలి, ఈ మండేలో నుంచి తీసేయాలి. 3, 4, 5, 6, 7 మళ్ళీ 7 odd days వచ్చాయి. 7 odd days. సో మండే మైనస్ 7 odd days అంటే ఏంటి, 0. 7/7 అంటే 0 odd days. మండే -0 అన్నా +0 అన్నా ఏదైనా మనమైతే మైనస్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి, మండే. 2007 మార్చి 8 థర్స్డే అయితే 2002 మార్చి 8 ఏ డే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఆ డేస్ తీసుకొని ఆ డేస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ డే ఇచ్చారు, బిఫోర్ డే ఫైండ్ అవుట్ చేయాలి. అన్నీ కూడా సేమ్ డే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 2002 నుంచి 2003, 2004, 2005, 2006, 2007. ఓకే, సో ఇప్పటి నుంచి మనం బ్యాక్కి రావాలి 7 నుంచి. అయితే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, మార్చి 8 ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ లీప్ ఇయర్లు ఏమున్నాయో మనం నోట్ చేసుకున్నాం అనుకోండి. ఓన్లీ 2004 ఈజ్ ద లీప్ ఇయర్, ఇంకా మిగతా అన్నీ నాన్ లీప్ ఇయర్స్. సో ఇంకా నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ వస్తుంటే 1, ఇక్కడ కూడా 1. సో ఇక్కడ మాత్రం నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ వస్తున్నప్పుడు కొంచెం థింక్ చేయాలి. సో ఇక్కడ మార్చి 5 నుంచి మార్చి 5 వరకే వస్తున్నాం. సో మార్చి 5 మధ్యలో ఫిబ్రవరి మంత్ లేదు లీప్ ఇయర్లో, ఓన్లీ 1. సో ఇక్కడ మార్చి 5 నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు ఏమైంది, ఫిబ్రవరి మంత్ వస్తుంది ఇక్కడ లీప్ ఇయర్లో, అందుకని 2 days వెనక్కి వెళ్ళాలి. ఇంక ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ 1. ఒక్క లీప్ ఇయర్ వచ్చినప్పుడే ఆలోచించాలి మనం వస్తున్నప్పుడు. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు చూసుకోండి, మార్చి 8 అంటే ఈ మధ్యలో లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ లేదు. ఈ మధ్యలో చూసామనుకోండి మార్చి 8. సో లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ ఉంటుంది, అంటే అప్పుడు ఏం చేయాలి, 2. ఎక్కడుంటే అక్కడ 2 పెట్టేసుకుంటే సరిపోతుంది. సో 1, 2, 1, 1, 1 మొత్తం 6 odd days. ఇప్పుడు ఈ 6 odd daysని థర్స్డేకి ఏం చేయాలి, తీసేయాలి. ఎందుకంటే అది ఆఫ్టర్ డే, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది బిఫోర్ డే. థర్స్డే -6, థర్స్డే అంటే 4 -6 -2. దీన్ని ప్లస్లోకి చేయాలంటే ఈ నెంబర్ని ప్లస్ చేయాలంటే ఈ నెంబర్ని పాజిటివ్లోకి తేవాలి అంటే +7 చేయాలి. అప్పుడు 5 మీన్స్ ఫ్రైడే. థర్స్డేకి ఒక 6 days వెనక్కి మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్ళినా ఓకే. లేదంటే ఇలా థర్స్డే యొక్క కోడ్ని యూజ్ చేసుకున్నారనుకోండి, 4 -6 -2 అవుతుంది. దాన్ని పాజిటివ్లోకి తేవాలంటే వీక్కి 7 days కాబట్టి +7 చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఫ్రైడే. సేమ్ డేట్ ఇచ్చేసి 200 years తర్వాత లేదంటే 200 years ముందు అలా కనుక్కోమంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఓన్లీ 3-4 years కాబట్టి ఇలా నోట్ చేసుకొని చేసాము. బట్ 100 years 200 years ఉంటే నోట్ చేసుకుంటూ వెళ్ళటం చాలా కష్టం. దాన్ని కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
చూద్దాం. అలా 100 ఇయర్స్ 200 ఇయర్స్ తర్వాత డేని లేదంటే బిఫోర్ డేని ఫైండ్ అవుట్ చేసే ముందు మీకు సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ని వర్కిస్తున్నాను చూడండి. మీరు క్యాలెండర్ చూసి ఆన్సర్ చేయొద్దు, మీరు ముందు ఆన్సర్ చేసి ఆ తర్వాత క్యాలెండర్లో చెక్ చేసుకోండి. జూలై 22, 2022 ఫ్రైడే అయితే జూలై 22, 2018 ఏ డే అవుతుంది, 2024 ఏ డే అవుతుంది, 2021 ఏ డే అవుతుంది. ఎలా చేయాలో తెలుసు కదా. జస్ట్ 2022 నుంచి 2018 వెనక్కి రావాలి 4 ఇయర్స్. ఇప్పుడు 2024 అంటే 22 నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. అలానే 2021 అంటే 2022కి ఒక్క ఇయర్ ముందే జస్ట్ ఇక్కడ చూడగానే చెప్పేయచ్చు ఇది నాన్ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. 1 డే వెనక్కి వెళ్ళాలి. ఫ్రైడే -1 థర్స్డే. మార్చ్ 31, 1892 థర్స్డే అయితే మీరేమి ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ డే 1895 మార్చ్ 31 ఏ డే అవుతుంది, 1888లో మార్చి 31 ఏ డే అవుతుంది, 1890లో మార్చి 31 ఏ డే అవుతుంది, 1891లో మార్చి 31 ఏ డే అవుతుంది. సో ఇచ్చిన డేకి ఇక్కడ ఉన్న ఇయరు ఆఫ్టర్ అయితే వచ్చిన ఆడ్ డేస్ని యాడ్ చేయాలి, ఇచ్చిన డేకి ఇక్కడ ఉన్న ఇయరు బిఫోర్ అయితే వచ్చిన ఆడ్ డేస్ని తీసేయాలి. ఎలానో తెలుసు, నేను ఆల్రెడీ అన్ని మోడల్స్ చెప్పాను. సో మీరు ఈ వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు ఆన్సర్ చేసి ఆ తర్వాత గూగుల్లో క్యాలెండర్లో చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్ని. ఓకే, కరెక్ట్గా వచ్చాయి అంటే మీకు ఆ మెథడ్ క్లియర్గా అర్థమైనట్టు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ కూడా ఏంటి, 2004 Jan 5 మండే అయితే 2096 Jan 5 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2004 ఇచ్చేశారు, 2096 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో ఇది లీప్ ఇయర్. సో ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా చూడండి, లీప్ ఇయర్ అయినా ఉండాలి, లేకపోతే నాన్ లీప్ ఇయర్ అయినా ఉండాలి. సో మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 96లో 2004 పోయిందనుకోండి, 92 ఇయర్స్. సో ఈ డే ఏంటి? మండే. ఇంకా అది Jan 5, April 5, December 5 అదంతా వదిలేసేయండి. ఓకేనా? సేమ్ డేట్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఉందనుకోండి. డిఫరెన్స్ ఎంత? 92 ఇయర్స్. సో 92 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో లీప్ ఇయర్స్ అంటే 4తో 4 2s are 8, 4 3s are 12. సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 23. టోటల్ వచ్చేసి 115 డేస్ని సింప్లిఫై చేసామనుకోండి, 7తో డివైడ్ చేయాలి. 7 1s are 7, 7 6 are 42. ఇక్కడ మనకు కావాల్సింది రిమైండర్ 3 ఆడ్ డేస్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 3 ఆడ్ డేస్. సో ఇప్పుడు ఈ 3 ఆడ్ డేస్ని మండేకి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎందుకు? బిఫోర్ ఇచ్చారు, ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. మండే +3 థర్స్డే. మండే అంటే 1 + 3 4 అంటే థర్స్డే. అర్థమైందా? మండేకి 3 ఆడ్ డేస్ని మధ్యలో ఉన్న ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ఆ ఫార్ములా తెలుసు అనమాట. అది ఎప్పుడు మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తుంది కూడా లీప్ ఇయర్లో అనమాట, లేకపోతే నాన్ లీప్ ఇయర్. సో ఇచ్చింది మండే, మధ్యలో ఆడ్ డేస్ 3 ఆడ్ డేస్ వచ్చాయి, యాడ్ చేసాము, థర్స్డే అయిందనమాట. వెరీ ఈజీ కదా, చాలా ఈజీ. ఎన్ని ఇయర్స్ అడిగినా సరే సో మనం చూసుకోవాలి మనం ఏం చేస్తున్నాము. లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చూస్తున్నామా, లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ చూస్తున్నామా, అలా చూసుకుంటే లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ ఇలానే చేయొచ్చు, నాన్ లీప్ ఇయర్ ఉన్నా ఇలానే చేయొచ్చు. అయితే లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఉన్నా, లేకపోతే నాన్ లీప్ ఇయర్ ఉన్నా ఎలా చేయాలి అది కూడా చూద్దాం. ఇదంతా సేమ్ డేట్ మాత్రం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేరే డిఫరెంట్ డేట్ అయితే ఇంకో విధంగా చేయాలి. సేమ్ డేట్ని 1 ఇయర్ ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా, లేదంటే 2 ఇయర్స్ ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా, ఒకవేళ 200 ఇయర్స్ ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా, బిఫోర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా, అవన్నీ ఓన్లీ సేమ్ డేట్ మీద చేస్తున్నాం. అర్థమైంది కదా. సో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలన్నమాట మీరు. ఇక్కడ నెంబర్స్ చేంజ్ అయితే మనకేమైంది, అవి అలా చేయటమే అనమాట. ఓకే, 2003 February 8 సాటర్డే అయితే 2096 February 8 ఏ డే అవుతుందో చెప్పాలి. సో ఇచ్చింది 2003, ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి? 2096. సో ఇక్కడేమో నాన్ లీప్ ఇయర్ ఉంది, ఇదేమో లీప్ ఇయర్. సో ఇలా చూస్తే అప్పుడప్పుడు మన నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ కానీ సేమ్ అలానే సబ్ట్రాక్ట్ చేసి ఆ డేస్ని అలా ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సమ్ టైమ్స్ అది తప్పుపోతుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే దీన్ని కూడా నాన్ లీప్ ఇయర్గా చేసుకుందాం. అది ఎలా అంటే 2003,
ఓకే 2095 నెక్స్ట్ 2096 అర్థమైందా? సో 2003 నుంచి 2095 వరకు యాజ్ యూజువల్గా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే నాన్ లీప్ ఇయర్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కదా, ఆ 1 ఇయర్కి చూసుకుంటాం. ఎప్పుడైనా సరే మనకి ఇలా లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఇచ్చినా సరే, లేదంటే నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ ఇచ్చినా ఒక ఇయర్ ముందుకు రాసేసుకున్నాం అనుకోండి, ఇంకా లీప్ ఇయర్ అనేది పక్కన ఉండిపోతుంది. ఒకవేళ లీప్ ఇయర్ ఇక్కడ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆ లీప్ ఇయర్ని పక్కన పెట్టి తర్వాత వాటికి ఫైండ్ అవుట్ చేస్తే ఆ తర్వాత ఆ లీప్ ఇయర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆడ్ డేస్ తీసుకోవాలి. సో 95లో నుంచి 3 తీసేసామనుకోండి, 92 ఇయర్స్కి ఆడ్ డేస్ కావాలి. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కదా. ఇప్పుడు మనకి ఈ డేట్ కావాలి, Feb 8. సో ఈ ఫిబ్రవరి 2095 ఫిబ్రవరి నుంచి 2096 ఫిబ్రవరి 8 వరకే. ఇది లీప్ ఇయరే. ఫిబ్రవరి జస్ట్ 8 వరకే. అంటే ఫిబ్రవరి 29 అనేది లీప్ ఇయర్లో యాడ్ అయిందా? లేదు. అంటే ఓన్లీ 1 డేనే యాడ్ చేస్తాం. ఓన్లీ 1 డేనే ఉంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. 2095కి 2096కి మధ్యలో 1 ఆడ్ డేనే ఉంది. ఎందుకంటే ఇది లీప్ ఇయరే, బట్ ఫిబ్రవరి 29 అనేది ఈ ఇయర్లో యాడ్ అవ్వలేదు, అప్పుడు ఎక్స్ట్రా ఆడ్ డే ఉండదన్నమాట. సో ఇక్కడ 92 ఇయర్స్కి ఆల్రెడీ మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం, అయినా ఒకసారి చేద్దాం. 92 ఇయర్స్కి ఆడ్ డేస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 23 ఎలా వచ్చాయంటే 4తో డివైడ్ చేస్తున్నాం. 4 2s are 8, 4 3s are 12. ఆల్రెడీ ఇంతకుముందు చేసిందని చెప్పేసి ఫాస్ట్గా చేశాను. సో 92 2 3 సేమే వస్తుంది కదా. 115/7, 7తో డివైడ్ చేసామనుకోండి 115ని 3 ఆడ్ డేస్. ఎందుకు డైరెక్ట్గా వేసాను, ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో సేమ్ 92 ఇయర్సే వచ్చింది కాబట్టి. ఓకే, కావాలంటే చూడండి. 115, 7 1s are 7, 7 6 are 42. మనకి 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అవసరం, 4తో డివైడ్ చేసినప్పుడు కోషియంట్ అవసరం. ఓకేనా? సో ఇక్కడ 3 ఆడ్ డేస్ వచ్చాయి. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక ఆడ్ డే ఉంది కదా, మొత్తం 3 + 1 4 ఆడ్ డేస్. మళ్ళీ ఇది మర్చిపోకూడదు, మర్చిపోయామంటే మళ్ళీ మన డేట్ అనేది తప్పవుతుంది, మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అనేది. ఇక్కడ వరకు 3 ఆడ్ డేస్ 2003 నుంచి 2095 వరకు. నెక్స్ట్ ఇంకొక ఇయర్ ఉంది కదా, సో దానికి 1 ఆడ్ డే, ఎందుకంటే ఫిబ్రవరి మంత్లో 29th అనేది లీప్ ఇయర్లో యాడ్ అవ్వలేదు. సో 4 ఆడ్ డేస్. ఈ 4 ఆడ్ డేస్ని సాటర్డేకి ఏం చేయాలి, యాడ్ చేయాలి, ఎందుకంటే ఆఫ్టర్ డేని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సాటర్డే +4, సాటర్డే తర్వాత 4 డేస్, వెడ్నెస్డే అయినా చూసుకోవచ్చు. సాటర్డే తర్వాత 4 డేస్ ఆఫ్టర్, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. లేదు మేడం కోర్స్ యూస్ చేసుకున్నారనుకోండి, 6 + 4 10, 10/7 వేస్తే మళ్ళీ 3 ఆడ్ డేస్, 3 అంటే వెడ్నెస్డే. సాటర్డే తర్వాత 4 డేస్ని యాడ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కోర్స్ యూస్ చేసైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఈజీ, చూసారా? అంటే మనం మొత్తం మీద లీప్ ఇయర్ టు లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఉంటే ఇంకా డైరెక్ట్గా ఆ ఇయర్స్ యొక్క ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసేస్తాం. అదే ఏదైనా ఒక సైడ్ అయినా లీప్ ఇయర్ కానీ ఉందనుకోండి, ఆ లీప్ ఇయర్ని పక్కన పెట్టి దాని ముందు ఇయర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక హ్యాపీగా ప్రాబ్లం కంటిన్యూ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో దాని వరకు అచ్చం చూసుకోవచ్చు, మిగతావి నెంబర్ ఆఫ్ ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే డైరెక్ట్గా నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ చూస్తే సమ్ టైమ్స్ మీకు ఆన్సర్ కరెక్ట్గా రాదనమాట, ఎందుకంటే ఆ ఫిబ్రవరి మంత్ యాడ్ అవ్వటం వలన, లేదంటే ఒక్కోసారి యాడ్ అవ్వకపోవటం వలన కరెక్ట్గా ఆన్సర్ రాదు. సో అందుకని ఇలా చేసుకోవాలి, లీప్ ఇయర్ని పక్కన పెట్టేస్తే ఇంకా హ్యాపీగా అంతకుముందు ప్రొసీజర్ని ఫాలో అయిపోవచ్చు. ఇదంతా కూడా సేమ్ డేట్కి, సేమ్ డేట్. ఇంకా చూద్దాం, ఇంకొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇదొక మోడల్ అనమాట. ఓకే, 1846 ఇయర్లో ఫిబ్రవరి 12th థర్స్డే అయితే 1904 ఇయర్లో ఫిబ్రవరి 12th ఏ డే. అంటే మళ్ళీ ఏంటి, సేమ్ డేట్. సేమ్ డేట్ అయితే మళ్ళీ ఏం చేయాలి, 1846 వేసాము. ఓకేనా, 1904లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇదేంటి, లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. మీరు ఇయర్ చూడగానే ఏది లీప్ ఇయర్ ఏది నాన్ లీప్ ఇయర్ వెంటనే చెప్పేసేయాలన్నమాట, అప్పుడు మాత్రమే
ఆన్సర్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయగలము. లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అంటే రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్, రిమైండర్ 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. సో ఇక్కడ 46 అనేది 4తో డివైడ్ కాదు, నాన్ లీప్ ఇయర్. ఇక్కడ 04 4తో డివైడ్ అవుతుంది, లీప్ ఇయర్. ఓకే, అయితే నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనము ఆ మెథడ్ని అప్లై చేసామనుకోండి, సమ్ టైమ్స్ ఏంటి ఆన్సర్ కరెక్ట్గా రాదు. సో అందుకని చెప్పేసి 1846 టు 1903 వరకు. ఓకే, ఆ తర్వాత 1904ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మనకి ఇచ్చింది ఏంటి, ఫిబ్రవరి 12th ఫైండ్ అవుట్ చేయమనింది. ఫిబ్రవరి 12th ఇచ్చింది, ఫిబ్రవరి 12th. అయితే ఇది లీప్ ఇయరే, బట్ ఫిబ్రవరి 29 అనే డే యాడ్ అయిందా, లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ 1 ఎందుకంటే ఇక్కడ సేమ్ ఆ డే అనేది ఫిబ్రవరి 29 అనే డే యాడ్ అయితేనే నీకు 2 days వస్తుంది. ఫిబ్రవరి 12 వరకు ఆగిపోయింది కాబట్టి తర్వాత ఏమి యాడ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 odd డేనే. సో ఇక్కడ చూద్దాం, 1903లో నుంచి 1846ని తీసేద్దాం. తీసేస్తే ఎంత వస్తుంది, 13లో 6 పోతాయి 7, 9లో 4 పోతే 5. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 57 years ఉన్నాయి ఈ మధ్యలో. ఈ మధ్యలో ఎన్ని ఇయర్స్, 57 years మధ్యలో. అయితే మనకి ఇయర్స్కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయటం తెలుసు, 57 yearsకి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 57 yearsకి ఆడ్ డేస్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. 4తో డివైడ్ చేస్తున్నాను, 4 1s are 4, 4 4s are 16. సో ఇక్కడ రిమైండర్ అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి, 14 లీప్ ఇయర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఈ 14లో దీని ముందున్న 1900 అనేది కౌంటింగ్లోకి వచ్చి ఉంటుంది అనమాట. 1900 అనేది సెంచరీ ఇయర్, బట్ సెంచరీ అయ్యేసరికి అది ఏమైంది, నాన్ లీప్ ఇయర్. సెంచరీ నాన్ లీప్ ఇయర్. అప్పుడు ఏమవుతుంది, 14లో నుంచి ఒకటి తీసేసేయాలి, 14 - 1, ఎందుకంటే అది 1900 అనేది యాడ్ అయ్యి ఉంది. చూసారా, ఎప్పుడైనా సరే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చేసాయి కదా, ఆ మధ్యలో సెంచరీ ఇయర్ వస్తే సెంచరీ నాన్ లీప్ ఇయర్, దాన్ని ఏం చేయాలి, తీసేసేయాలి. మనకి 4తో డివైడ్ చేసినప్పుడు 1900 డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 14 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ అది 400తో డివైడ్ కాదు 1900. సో అందుకని ఆ ఒక్క లీప్ ఇయర్ని, ఎక్స్ట్రా లీప్ ఇయర్ని తీసేసేయాలన్నమాట. అది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్. సో మన కౌంటింగ్లోకి 14 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ ఈ రెండిటి మధ్యలో 14 లీప్ ఇయర్స్ ఉండవు. 1846 నుంచి 1903 మధ్యలో ఓన్లీ 13 లీప్ ఇయర్సే ఉంటాయి. 1900 అనేది లీప్ ఇయర్ కాదు, అందుకని ఆ ఒక్క లీప్ ఇయర్ని తీసేస్తున్నాను. 4తో డివైడ్ చేసినప్పుడు అది వచ్చేస్తుంది కౌంటింగ్లోకి. మనం చూసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ఏదైనా సెంచరీ నాన్ లీప్ ఇయర్ ఉందా, ఉంటే అది కౌంటింగ్లో నుంచి తీసేయాలి అని. సో అప్పుడు మొత్తం 57 + 13 70 days. ఎన్ని, 70 days కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. 70/7 0 odd days. 0 ఇక్కడ వరకు 0 odd days. అయితే ఇక్కడ ఇంకొక 1 day ఉంది కదా, ఆ 1 dayని ఏం చేయాలి, థర్స్డేకి యాడింగ్ చేయాలి. ఎందుకంటే 1846 నుంచి మనం కనుక్కుంటుంది 1904 ఆఫ్టర్. సో థర్స్డే +1 ఫ్రైడే. మీకు ఇక్కడ ఈ పాయింట్ అర్థం అవ్వాలి, లేకపోతే మొత్తం తప్పవుతుంది. ఇక్కడ నాకు లీప్ ఇయర్స్ వచ్చాయి, యాజ్ యూజువల్గా ఫార్ములానే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో ఈ ఇయర్స్ మధ్య ఉన్న లీప్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా వెయ్యాలి. మనకి 14 లీప్ ఇయర్స్ వచ్చాయి, బట్ ఆ 14 లీప్ ఇయర్స్లో ఒకటి 1900 ఉంది. 1900 ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు, అది సెంచరీ నాన్ లీప్ ఇయర్. సో అందుకని ఆ ఒక్క ఇయర్ని తీసేస్తే 13 లీప్ ఇయర్సే ఉంటాయన్నమాట ఈ రెండింటి మధ్యలో. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం చూసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తాయి కదా, ఆ మధ్యలో ఎక్కడైనా సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉంటే అని పక్కన పెట్టేసేయాలి, తీసేసేయాలి. ఓకే, అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. కావాలంటే క్యాలెండర్లో డేట్స్ అయినా చెక్ చేసుకోండి. ఒక ఇయర్లో డేట్ తీసుకొని ఆ డే నుంచి ఇంకొక ఇయర్లో సేమ్ డేట్లో డేని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇక తప్పులు అనేవి చేయరనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎవరు క్రియేట్ చేయని అవసరం లేదు, ప్రాబ్లమ్స్ ఇవ్వనవసరం లేదు. మీరే క్యాలెండర్ తీసుకున్నారనుకోండి, ఒక ఇయర్ క్యాలెండర్ తీసుకోండి, ఒక 10 years బిఫోర్ క్యాలెండర్ తీసుకోండి, 10 years ఆఫ్టర్ క్యాలెండర్ తీసుకోండి. సో మొత్తం మీద ఒక డేట్ తీసుకొని సేమ్ డేట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
1904 డిసెంబర్ 29th థర్స్డే అయితే 1783 డిసెంబర్ 29th ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఆఫ్టర్ డే ఇచ్చారు, బిఫోర్ డేని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా సేమ్ డేట్, డిఫరెంట్ డేట్ కాదు, సేమ్ డేట్ అయితే ఈజీ. మనకి ఇచ్చింది 1904, ఫైండ్ అవుట్ చేయమనింది 1783. అయితే ఇక్కడ ఏంటి మళ్ళీ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. అదే లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ అయి ఉంటే ఫాస్ట్గానే ఇంకా సబ్ట్రాక్షన్ చేసి ఆ ఇయర్స్ కార్డ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఉన్నా కూడా సబ్ట్రాక్షన్ చేసి ఆ ఇయర్స్ కార్డ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ కానీ నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ లీప్ ఇయర్ని పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి 1783 ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు 1903లో నుంచి 1783ని తీసేస్తే సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి, 0, 2, 1, 120 ఇయర్స్ ఉంటాయి. 120 ఇయర్స్కి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 120 ఇయర్స్కి ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 120. సో ఈ 120లో ఉన్న లీప్ ఇయర్స్ చూడాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. 4 3s are 12, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ 0 పెడతాం. ఇక్కడ ఎన్ని వచ్చాయి, 30 లీప్ ఇయర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 30 లీప్ ఇయర్స్ అనేది కరెక్టో కాదో చూసుకోవాలి కదా. ఈ రెండింటి మధ్య ఏమైనా సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఈ 1903కి 1783కి మధ్యలో 1900 1800 అనేది వస్తుంది. 1900 1800 రెండు వస్తాయి రెండింటి మధ్యలో. సో 1900 నాన్ లీప్ ఇయర్, 1800 నాన్ లీప్ ఇయర్. కానీ 4తో డివైడ్ చేశాం కాబట్టి మనకు అవి రెండు లీప్ ఇయర్స్గా వస్తాయి. బట్ మన కౌంట్లో నుంచి ఆ రెండింటిని ఏం చేయాలి, తీసేయాలి. 30 - 2 ఎందుకు తీసేయాలంటే ఇవి రెండింటిని మనం 4తో డివైడ్ చేసినప్పుడు ఇది లీప్ ఇయర్గా 30 లీప్ ఇయర్స్ అని చూపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇవి రెండు నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఓన్లీ 28 లీప్ ఇయర్సే ఉంటాయి. ఇవి రెండు నాన్ లీప్ ఇయర్స్. సో మనకి 4తో చేసినప్పుడు అవి లీప్ ఇయర్స్గా వస్తాయి. బట్ వాటిని 4తో చేసి చూడొచ్చా, లేదు 400తో చేయాలి. కాబట్టి సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు ఎన్ని సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ వస్తాయో మనము ఫైండ్ అవుట్ చేసే వాటి మధ్యలో ఆ కౌంట్ని తీసేయాలి. సో ఈ 2ని తీసేయాలన్నమాట. అవి రెండు నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి ఆ లీప్ ఇయర్స్ మొత్తం 30 వచ్చాయి కాబట్టి 30లో నుంచి ఆ రెండింటిని తీసేస్తున్నాం. అర్థమైందా? సో 120 + 28 148. ఇప్పుడు బై 7 148/7 ఇక్కడ చేస్తున్నాను చూడండి. 7 2s are 14, 7 1s are 7. ఇప్పుడు రిమైండర్ కావాలి మనకి. 4తో చేసినప్పుడు కోషియంట్, ఇప్పుడు రిమైండర్ 1 ఆడ్ డే. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకా ఉండాలి కదా. సో మనం ఇక్కడ నుంచే చూసింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఆడ్ డే. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. డిసెంబర్ 29th నుంచి వెనక్కి వెళ్తున్నాం. నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్ట్ జూలై ఆ తర్వాత ఫిబ్రవరి జనవరి దాటి వెళ్తేనే కదా 1903లోకి వెళ్ళేది. సో అంటే ఇక్కడ ఫిబ్రవరి వచ్చింది కదా, ఫెబ్ 29th అనేది వచ్చింది కదా, ఇది లీప్ ఇయర్. అంటే ఇక్కడ 2 days ఉంటాయి. ఎన్ని ఉంటాయి మధ్యలో, 2 odd days ఉంటాయి. ఎందుకంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 దాటుకొని వెళ్ళిపోతున్నాం మనం. డిసెంబర్ నుంచి వెనక్కి వస్తున్నామంటే ఫిబ్రవరి 29 దాటి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఒక 1 day ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి 2 odd days అనమాట ఈ రెండింటికి మధ్యలో ఉండేది. సో ఇప్పుడు మొత్తం టోటల్ odd days ఎన్ని, 3 odd days. ఈ ఒకటి అదొకటి 1, 2 + 1 3 odd days. ఇప్పుడు ఈ 3 odd daysని మనం ఏం చేయాలి, థర్స్డేలో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మనం వెళ్తుంది బ్యాక్కి. థర్స్డే -3, ఆన్సర్ ఈజ్ మండే. థర్స్డేలో నుంచి ఒక 3 odd daysని తీసేస్తే మండే వస్తుంది ఆన్సర్.
అర్థమైందా? ఎలా చేసాము? చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేయాలి, లీప్ ఇయర్ని పక్కన పెట్టేసేయాలి. నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ తీసుకున్నాం. అయితే అవి అంతవరకు 120 ఇయర్స్ వచ్చాయి, ఓకే. బట్ ఆ 120 ఇయర్స్లో ఆడ్ డేస్గా ఆ 120 ఇయర్స్ని ఆడ్ డేస్గా కన్వర్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఎన్ని కరెక్ట్ లీప్ ఇయర్స్ వేయాలి. మనకి 30 లీప్ ఇయర్స్ వచ్చాయి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 30 లీప్ ఇయర్స్ ఈ 1900 1800ని కౌంట్ చేసుకొని వచ్చాయి. బట్ అవి రెండు ఏంటి, నాన్ లీప్ ఇయర్స్. ఓకే, సో అందుకని ఆ రెండింటిని తీసేసాము. 28 లీప్ ఇయర్స్ అయ్యాయి. సో 148/7. సో ఆడ్ డేస్ వచ్చాయి, 1 ఆడ్ డే. ఇంతవరకే ఆ 1 ఆడ్ డే. మళ్ళీ ఇది కూడా ఉంది కదా మనకి, ఓకేనా? సో 2 మొత్తం 3 ఆడ్ డేస్. ఈ 3 ఆడ్ డేస్ని ఇచ్చిన డేలో నుంచి తీసేయాలి. వెనక్కి వస్తున్నాం, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా ఆన్సర్ తప్పవుతుంది. సో మనం వస్తుంది వెనక్కి కాబట్టి 3 ఆడ్ డేస్ని తీసేస్తే మండే. ప్రతిదీ క్యాలెండర్ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట మొత్తం సేమ్ డేలో ఉండే మోడల్స్. చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో? అలా ప్రతిదీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మీరే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్యాలెండర్ తీసారని ఉంటే ఆ క్యాలెండర్లో ఒక డేట్ తీసుకొని సేమ్ డేట్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్ బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ బిఫోర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 2000 ఇయర్స్ ఆర్ బిఫోర్ 2000 ఇయర్స్, సేమ్ డేట్ తీసుకోండి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకోండి. సో ఎన్ని ఇయర్స్ ఇచ్చినా సరే, ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ బిఫోర్ ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు. అయితే మధ్యలో సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి లీప్ ఇయర్ కౌంట్కి రావు, తీసేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎన్ని సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఉంటే అన్ని సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ని కౌంట్లో నుంచి తీసేయాలి. ఇక్కడ నాకు 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కౌంట్లో నుంచి తీసేశాను. ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో ఓన్లీ 1900 ఉంది కాబట్టి ఆ ఒక్క సెంచరీ నాన్ లీప్ ఇయర్ని కౌంట్లో నుంచి తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో వన్స్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇయర్స్ని కనుక్కున్న తర్వాత వాటిని డేస్లోకి మార్చుకోవాలి. ఇక మన ఎయిమ్ అదే. డేస్లోకి మార్చుకుంటే 1 డే వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2, మొత్తం వచ్చేసి 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ని ఏం చేయాలి, థర్స్డేకి సబ్ట్రాక్ట్ చేయాలి. సో మండే వచ్చేసింది. అదనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ డేట్స్ ఇస్తే మనం డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 1 డే 1 ఇయర్ ఆఫ్టర్ అయినా, 1 ఇయర్ బిఫోర్ అయినా, 10 ఇయర్స్ ఆఫ్టర్ అయినా, 10 ఇయర్స్ బిఫోర్ అయినా, ఎలా అయినా సరే. ఇప్పుడు మొత్తం చేసిన మోడల్స్ ఏంటి, సేమ్ డేట్ మీద. అయితే ఈసారి ఏంటి, డిఫరెంట్ డేట్స్ మీద ఎలా చేయాలి అనేదంతా కూడా ఒక క్లాస్ చూద్దాం. ఓకే, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేసి చూసారంటే మీకు అర్థమే కాదు. అది కరెక్ట్గా చూసారంటే ప్రతిదీ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు అనమాట. అప్పుడు మాత్రమే మీరు ప్రతి డేని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలరు. అది కూడా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి. మనం ప్రాక్టీస్ చేసామంటే మనకు ఐడియా వచ్చేస్తుందంటే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని ఇక ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే.